నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, మాస్టర్ బెడ్రూమ్ అంటారు. బెడ్రూమ్స్ ని పెంచుకుంటూ పోతున్నారు. ఇంతకుముందు 2 అన్నారు. ఇప్పుడు 3 అంటున్నారు. ఇప్పుడైతే మరి 4 కూడా చేసేస్తున్నారు. ఎన్ని బెడ్రూమ్స్ ఉంటే అంత హుందాతనం అంటున్నారు. అసలు ఒక ఇంటికి ఎన్ని బెడ్రూమ్స్ ఉండాలంటారు? ఎలా ఉండాలి? ఏ మూలన ఉంటే మంచిదంటారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, ఇంటికి ఎన్ని బెడ్రూములు ఉండాలి అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు హ్మ్. అసలు ఇంటి యొక్క స్థలం ఎంత, హ్మ్. ఎంత స్థలములో మనం కట్టుకుంటున్నాము, హ్మ్. కట్టుకునేటువంటి ఇంటి యొక్క విస్తీర్ణము వైశాల్యము ఎంత, హ్మ్. ఏమిటి అనేటువంటి దాన్ని బట్టి బెడ్రూములు అనేటువంటి ఆలోచన. హ్మ్. అయితే 2 బెడ్రూములు ఉండవచ్చును. హ్మ్. మామూలుగా ఇప్పుడు వాడుక భాషలో త్రిబుల్ బెడ్రూమ్ అంటారు. హ్మ్. హ్మ్. 3 బాత్రూములు 3 బెడ్రూములు హ్మ్. అనేటువంటిది పెట్టుకుంటూ ఉంటాం. హ్మ్. పెట్టుకోవచ్చును, హ్మ్. తప్పేమీ కాదు దాంట్లో. హ్మ్. అయితే కొంతమందికి అచ్చొస్తాయి, కొంతమందికి అచ్చిరావు. ఓకే. అది జాతకాన్ని పరిశీలించుకోవాలంటారు. ఎవరికి అచ్చి వస్తాయి, ఎవరికి అచ్చి రావు హ్మ్. అనేటువంటిది ఒకటి. హ్మ్. అయితే ఏముంది, ఎవరికి అచ్చి రాకపోవడం ఏముంది, అందరికీ అచ్చొస్తాయి, అందరికీ వాడుకునేదే కదా హ్మ్. అనేటువంటి ధోరణి ఉండవచ్చు. హ్మ్. తప్పులేదు, హ్మ్. అది కూడా ఏమీ తప్పులేదు. హ్మ్. అయితే ఉన్న వాళ్లకు ఏమాత్రం కలిసొచ్చింది ఏమిటి, మేమెందుకో ఈ ఇల్లు చేరాక మాకెందుకో కుదరలేదు అనేటువంటి అవును. భావనతో అంటూ ఉంటారు. ఇళ్ళు అనేటువంటివి వసతి తక్కువై, లేదా ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి కొంచెం ఏదో ఇబ్బంది ఉంది అనేటువంటి భావనతో కానీ, లేదా ఆ ఇంటికి రాగానే దైవానుకూలముగా ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోవటము కానీ, ఇలా బాడిగిళ్లలో ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి, ఆ ఇంట్లోకి మళ్ళీ వేరే వాళ్ళు రావటము, హ్మ్. వాళ్ళు కొద్ది రోజులకు వెళ్ళిపోవడము, ఇంకెవరో రావడము, ఎవరో ఒకరు ఆ ఇంట్లో ఉండి ఏదో ఇల్లు కొనుక్కొని పోయినారు, ఇది మంచి ఇల్లే అని అనుకోవటము. అంటే హ్మ్. వీళ్లకు సరిపోయింది, వాళ్ళకు సరిపోలేదు. అవును. అంత మాత్రాన ఇల్లు చెడ్డదని మనం ఏం అనడానికి లేదు. హ్మ్. ఒక వస్తువును ప్రతివాడు దాన్ని ఉపయోగించాలి అనేటువంటిది లేదు కదా. హ్మ్. ఎవరికి అవసరమైతే దాన్ని ఆ వస్తువును వాడు ఉపయోగించుకుంటాడు. హ్మ్. హ్మ్. లోకానికంతా ఇదే పనికొస్తుంది, ఇంకా మిగతాది ఏది పనికిరాదు అనడానికి ఉండదు అట్లా. హ్మ్. అందువల్ల 4 బెడ్రూములు ఉండేటివి ఉన్నాయి, హ్మ్. 6 బెడ్రూములు ఉంటాయి, అవును. 8 బెడ్రూములు ఉంటాయి, హ్మ్. 7, 5 బెడ్రూములు. కొంచెం బేసి సంఖ్య అనేటువంటిది కరెక్ట్ కాదు. ఓకే. ఏదైనా సరి సంఖ్యతో ఉంటే మనకు బావుంటుంది. బాగుంటుంది. హ్మ్. అందుకని మనము ఆయము అనేటువంటిది ఉండింది పూర్వం. హ్మ్. ఎంత హ్మ్. కొలతలతో మనము కట్టుకుంటే ఆ ఇంటికి అసలు ఆయుష్ ఎంత, హ్మ్. ఆ ఇంట్లో ఉంటే మనకు ధనం ఎంత వస్తుంది, రుణం హ్మ్. ఎంత చేయాల్సి వస్తుంది, హ్మ్. హ్మ్. సంతాన వైభోగం ఎంత, హ్మ్. ఐశ్వర్యము ఎంత, హ్మ్. ఆ ఇంటి ఇల్లాలి యొక్క సౌభాగ్యం ఎలా ఉంటుంది, హ్మ్. ఇవన్నీ కూడా చూసేటువంటి ఒక విధానము ఉన్నది. ఓకే. అందుకని భార్యాభర్తల ఇద్దరి పేర్లతోనూ ఏ రోజు బాగుంది అనేటువంటిది చూసి హ్మ్. శంకుస్థాపన అనేటువంటిది జరుగుతూ అదే ఉండేది. ఇంపార్టెంట్ అంటారా? శంకుస్థాపన ఇంపార్టెంట్. ప్రతిదీ ఇంపార్టెంటే తల్లి. హ్మ్. శంకుస్థాపన ఎందుకు చేసుకుంటాము అంటే అది హ్మ్. ముఖ్యమే. హ్మ్. వాస్తు పురుషుని నాభిస్థానమునందు శంకుస్థాపన అనేటువంటిది చేసుకుంటాం. హ్మ్. అది చేసుకున్న తర్వాత మనం ఇల్లు కట్టాలి అనుకున్నప్పుడు హ్మ్. మనము అనుకున్నటువంటి సమయములో పరిపూర్ణముగా ఎటువంటి ఆటంకము లేకుండా మనం ఆ ఇంటిని పూర్తి చేసుకోవడానికి శంకుస్థాపన ఒక హ్మ్. ప్రామాణికం అవుతుంది. హ్మ్. ఇల్లు కట్టిన తర్వాత గృహప్రవేశము అనేటువంటిది కూడా హ్మ్. మంచి నిర్ణయం. ఓకే. అది కూడా ఎందుకు, అందరూ తిరుగుంటారు, చేసుంటారు, అందరం చేసుంటారు కాబట్టి పని చేసేటువంటి వాళ్ళు హ్మ్. వాళ్ళకున్న ఇబ్బందులు కడుపాత్రం కోసం వచ్చింటారు, పని చేసుంటారు, ఎవరినీ అవును. కాదనడానికి అవును. లేదు. హ్మ్. ఆ ఇంట్లోకి పోయేటప్పుడు మనం మళ్ళా అంతా శుద్ధి చేసుకొని ఇంట్లోకి అడుగు పెట్టడము, ఇక హ్మ్. మనమే ఉంటాం. అవును. కట్టిన వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టి హ్మ్. వాళ్ళ హ్మ్. శక్తి కొద్దీ వాళ్ళకేదో చేసి హ్మ్. కట్టించినందుకు చేస్తారు. హ్మ్. అలా గృహప్రవేశం అనేటువంటి సమయము యోగవంతమైంది, ఓకే. శంకుస్థాపన అనేటువంటిది యోగవంతమైంది. హ్మ్. హ్మ్. రెండూ సమన్వయంగా చూసుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి ఇది ఉంటుంది. ఓకే. అలా అనుకూలముగా ఏదైనా సరే మనము
3 బెడ్రూములు 4 ఉండవచ్చును. 3 కంటే 4 ఉంటే పర్వాలేదు. చిన్నదైనా ఒక రూమ్ ఉండవచ్చును. ఉమ్, అలా 5 అని కాకుండా 6 ఉండటము శ్రేయస్కరం. ఉమ్, 8 ఉండవచ్చు. ఓకే. అంటే దాన్ని ఎందుకు అంటే కింద పైన పైన అంతా మొత్తం సరి సంఖ్య కట్టుకున్నప్పుడు ఉండాలి. ఉంటుంది కదా. ఉమ్, ఉమ్, అందువలన సరి సంఖ్య, అప్పుడు సరి ద్వారాలు వస్తాయి. అప్పుడు సరి కిటికీలు కూడా, విండోస్ కూడా సరి సంఖ్యలోకి వస్తాయి. ఉమ్, 12 దాటితే చూడనక్కర్లేదు అన్నాడు. నువ్వు ఉమ్, 13 అయినా పెట్టుకోవచ్చు, 17 అయినా పెట్టుకోవచ్చు అన్నారు. ఉమ్, అయినా ఎందుకు? ఏమి బాగుండాలి కదా. అవును. చెప్పారు కదా అని ఏముందిలే అనడం ఎందుకు? ఉమ్, అందుకని జాగ్రత్తగా చేసుకుంటే మంచిది. ఎవరికైనా వాళ్ళకే ఉపయోగం ఉన్న వాళ్లకు అని తల్లి, ఓకే. అంతే, ఏం లేదు. ఓకే.